వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం. హలో అందరికీ, థంబ్నైల్ చూసారు కదా. ఈ రోజు అయితే వీడియో మీకు అస్సలు బోర్ కొట్టదు అని అనుకుంటున్నాను. చాలా మంచి మంచి విషయాలు చెప్పేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ అసలు విషయం ఏంటి అంటే, ఎంతసేపు మనం తిన్నామా, మన ఇంట్లో వాళ్ళందరి కడుపులు నిండాయా లేదా అని కాకుండా అప్పుడప్పుడు బయట ప్రపంచంలో చాలా మూగజీవాలు ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం కూడా అప్పుడప్పుడు ఆలోచిద్దాం. అండ్ మేమైతే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ కేజీ లేదా 2 కేజీల రైస్ ని ఇలా మెత్తగా ఉడికించేసి, ఈ రైస్ ని బాగా చల్లారాక దీనిలో ఒక 2 ప్యాకెట్లు పెరుగు వేసేసి బాగా కలిపేసుకుని ఇదంతా ఒక డబ్బాలో వేసుకుని బండి మీద బయలుదేరుతాం. ఇంకా దారిలో మాకు కనిపించిన ప్రతి జంతువులకి కూడా పెడుతూ ఉంటే నిజంగా అవి తింటుంటే మన కడుపు నిండినంత ఆనందంగా ఉంటుంది. అండ్ ఈ వీడియోని మీ అందరితో షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఈ వీడియో చూసిన వాళ్ళలో కొంతమందికైనా అనిపిస్తుంది కదా, ఇలా మనం కూడా చేస్తే బాగుంటుంది అని. సో అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇదైతే చాలా మంచి పని అని మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ అంతేకాదు, ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీ మనసుకు కూడా ఇలా చేసి పెట్టాలి అని అనిపిస్తుంది. అండ్ వీడియో చూసినంతసేపు మీకు అస్సలు బోర్ కొట్టదు. సో లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మీలో చాలా మంది అనుకోవచ్చు, చికెన్, మటన్, ఎగ్స్ లాంటివి కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని. మేము పట్టుకెళ్ళిన రైస్ అయితే ఓన్లీ డాగ్స్ కి మాత్రమే కాదు కదా, గోమాతకు కూడా పెడతాం కాబట్టి. నాన్ వెజ్ అయితే మనం ఆవుకు పెట్టం కదా, సో ఈ పెరుగన్నం అయితే ఎలాంటి జంతువులకైనా హ్యాపీగా పెట్టేయచ్చు కదా అని ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ఫస్ట్ అయితే రైస్ ని మెత్తగా ఉడకపెట్టేసాక అది కొంచెం చల్లారాక ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని వాటర్ ఇంకా పెరుగు ప్యాకెట్లు వేసేసి ఇలా ఉండలు లేకుండా మెత్తగా కలిపేసుకున్నాము. చాలా సింపుల్ గా అయిపోయింది కదా. నిజంగా ఎక్కువ ఆర్బాటాలు లేకుండా ఇలా సింపుల్ గా చేసేస్తే మనకి పని తక్కువ అనిపిస్తుంది. అండ్ మెయిన్ అయితే మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపిస్తుంది. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఈ రైస్ అంతా ఒక ప్లాస్టిక్ బకెట్ లాంటి దాంట్లోకి తీసేసుకున్నాము, క్యారీయింగ్ ఫ్రీగా ఉంటుందని. ఇంకా దీనిపైన ఒక మూత కూడా పెట్టేసుకుని బయలుదేరాము. ఇలా కిందకి దిగామో లేదో కుక్కలు రెడీగా ఉన్నాయి. అండ్ వీటికి డైరెక్ట్ గా నేల మీద పెట్టేయలేం కదా, వీటి కోసం ప్రకృతి నుంచి నేచురల్ గా ఇలా పెద్ద సైజ్ ఆకులు కోసి తెచ్చేసుకుని వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే రైస్ పెట్టుకోవడానికి ప్లేట్లు కూడా రెడీ. ఇంకా ఫైనల్ గా మా బండి ఫ్రంట్ పార్ట్ లో వీటిని ఇలా సెట్ చేసుకుని ప్రకృతి వైపు మా ప్రయాణం మొదలు పెట్టేశాము. ఈ కుక్కను చూసారా పాపం, గుమ్మం బయటన ఎవరో ఏదో పెడితే తింటుంది. నేను బండి దిగి ఇలా ఈ రైస్ పెట్టుకెళ్ళడం చూసి ఏం తెచ్చానా అని వింతగా చూసింది పాపం. ఇంకా రైస్ పెట్టేసి మేము అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాము, మనం ఉంటే అవి తినడానికి భయపడతాయని. అండ్ మళ్ళీ వెనక్కి వచ్చి ఒక్కొక్కసారి చూసేవాళ్ళం అసలు తింటున్నాయా లేదా అని. ఇంకిలా ఆ గుడి దగ్గర చూస్తే చిన్న కుక్క పిల్ల ఇంకా తల్లి కుక్క ఉన్నాయి. దగ్గరికి వెళ్తే కరుస్తుందేమో అని భయం వేసింది. ఇంకా గుడి బయట గేట్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాము, ఏదో ఒక టైంలో వచ్చి తింటాయిలే అని. ఇంక ఇప్పుడైతే మా ఇంటి దగ్గరలో ఉన్న మాధవధార కొండపైకి వెళ్తున్నాము. ఇక్కడ కూడా చాలా కుక్కలు ఉంటాయి. అండ్ ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అక్కడ కనిపిస్తున్న కొండ వెనకాతలే సింహాద్రప్పన్న టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఈ కొండల మధ్యలోంచి కూడా సింహాచలంకి దారుంది. ఒక 2 times అయితే ట్రెక్కింగ్ కూడా చేశాము, చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మంచి వ్లాగ్ చేసి పెడతాను. ఇంకెక్కడైతే కుక్కలు పడుకుని ఉన్నాయి కదా పాపం, నేను రైస్ పట్టుకెళ్ళడం చూసి వెంటనే లేచి వచ్చేసింది. నిజంగా కుక్కలు ఇలా తింటుంటే మనసుకి చాలా హాయిగా ఉంది. ఇంక ఇప్పుడు తర్వాత అయితే గోమాతకు కూడా పెట్టాము. ఇంక చెప్తే నమ్మరు, గోమాత మాత్రం ఎంత ఆకలితుందో తెలియదు కానీ పాపం పెట్టిన వెంటనే తినేసింది. మీ అందరికి ఇంకో విషయం చెప్పను, గో మహత్యము, గో ప్రార్థన. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ అంటూ మొదలవి ఒక 12 లైన్లు ఉంటుంది ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని ఇంట్లో ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది, పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా. ఎర్లీ మార్నింగ్ లేచాక గోమహత్యం చదువుకుంటే సకల పాపాలు పోతాయంట. ఆడవాళ్ళు అంట్లు ముట్లు కలిపిన పాపాలు, ఇంకా ఎవరైనా బంగారం దొంగలించిన పాపము, తెలిసి తెలియక చాలా పాపాలు చేస్తారు కదా, అలాంటివి కూడా పోతాయి. ఇంకా మధ్యాహ్నం సమయంలో చదువుకుంటే అంట సహస్ర గుళ్ళలో దీపారాధన చేసినట్లు జన్మాంతరము 5వ తనమును పొందుతాము. ఇంకా 100 గోవులు అంటే 100 ఆవులు దానం చేసినంత పుణ్యం వస్తుందంట. ఇంకా అర్ధరాత్రి వేళల్లో పఠిస్తే యమ బాధలు ఉండవు, యమకీంకర్లు అయితే చూడనే చూడరంట. ఇదంతా నేను చెప్తుంది కాదు, గోమహత్యంలో స్వయంగా కృష్ణుడే చెప్పాడు. సో వీలైనంత వరకు అందరూ రోజు చదువుకోండి, చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ అయితే నాకు ఈ సీన్ చూసిన వెంటనే చాలా బాధ అనిపించింది. గోమాతలు కూడా ఇలా చెత్తలో తింటుంటే మనసంతా ఏదోలా అయిపోయింది. అండ్ నేను మీ అందరికీ చెప్పాలి అనుకున్న విషయం ఏంటి అంటే,
మన ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే మాత్రం అసలు వేస్ట్ చేయకండి. ఇలా కొంచెం పెరిగేసి కలిపేసి మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, జస్ట్ మన గేట్ దగ్గర పెట్టేస్తే చాలు. ఆవులైనా కుక్కలైనా పిల్లులైనా ఏవో ఒకటి తింటాయి కదా. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది చిన్నపిల్లలకి భోజనం పెట్టేసి వాళ్ళు తినకపోతే డైరెక్ట్ గా డస్ట్బిన్ లో పడేస్తుంటారు కదా. ప్లీజ్ అలా చేయకండి. ఏముంది, మీరు డస్ట్బిన్ లో పడేసే బదులు జస్ట్ బయట గేట్ దగ్గర పెడితే చాలు. మూగజీవులు ఏదో ఒక టైంలో తింటే మీరు పడేసిన 2-3 ముద్దలకి వాటి కడుపులు కూడా నిండిపోతుంటాయి. అండ్ మనం పడేసే రైస్ మనకి ఎక్కువ అయిపోవచ్చు, కానీ బయట చాలా మంది ప్రజలు ఇంకా ఇలాంటి మూగజీవాలు తిండి దొరక్క చాలా బాధపడుతున్నాయి. వింటున్నారు కదా, ఈ గేదెలు కూడా అంటున్నాయి. సరదాగా అంటున్నానులే, కానీ నేను అన్నం తినమంటే అంటుంది అది. నాకు ఈ జంతువులు అంటే చాలా ఇష్టం. వీటితో మాట్లాడుతూ ఉంటే తెలియని ఆనందం. అవి కూడా నాకు రెస్పాండ్ అవి ఊకొడుతుంటాయి. ఇంక ఈ కుక్క చూడండి ఏం చేస్తుంది ఇప్పుడు. దీనికి పెట్టకుండా ఓన్లీ ఆవుకే పెట్టేస్తున్నానని అరిచేస్తుంది నా మీద. మీలో కూడా ఎవరికైనా ఇలా చెయ్యాలి అనిపిస్తే ఎవ్రీ మంత్ అమావాస్య, పున్నమి ఇంకా ఏకాదశి రోజులు వస్తుంటాయి కదా, అలాంటి రోజుల్లో ఇలాంటి పనులు చేస్తే చాలా మంచిది. అండ్ ఇది కూడా చెప్పాలంటే ఒక పూజ లాంటిదే. పూజలు ఫలితమైన రోజుల్లో చేసుకుంటే ఎక్కువ పుణ్యం వస్తుంది కదా. సో ఇది కూడా అంతే. అండ్ నా మనసుకి అయితే ఒక కనిపించింది, మనం పెట్టిన రైస్ ఆవు తిన్నాక అది పాలు ఇస్తుంది కదా, ఆ పాలు ఎంతో మంది ప్రజలకు వెళ్తుంది. ఇంకా గుళ్ళో దేవుడికి అభిషేకానికి కూడా వాడుతుంటారు కదా. చూస్తుంటే ఇవన్నీ ఇంటర్లింక్ లా ఉన్నాయి. అందుకేనేమో మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మన జాతక రీత్యా ఏమైనా దోషాలుంటే గోమాతకి అవి ఇవి పెట్టండి అని చెప్తుంటారు. అంతేకాదు కుక్కల్లో కాలభైరవుడిని చూసుకుంటాము. ఇంకా గోమాతలో అయితే సమస్త దేవతలందరూ కొలువై ఉంటారు కాబట్టి ఇలా ఆకలితో ఉన్న మూగ జీవాలకి మనం ఇలా అన్నం పెట్టడం వల్ల దేవుడు మనల్ని చూసి చాలా సంతోషిస్తాడు. అండ్ మనం పెట్టిన అన్నానికి ఈ జంతువులు కూడా చాలా కృతజ్ఞత భావంతో ఉంటాయి. చూసారు కదా ఎంత అమాయకంగా చూస్తున్నాయి అవి. అండ్ మేము పెట్టిన రైస్ అయితే కుక్కలు ఆవులే కాదు కోళ్లు కూడా తిన్నాయి. మనం పెట్టిన అన్నంతో ఇన్ని జంతువులు కడుపు నిండుతున్నాయా అనిపించింది. మనసంతా చాలా ఆనందంతో నిండిపోయింది. ఈ వీడియోని చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మూగ జీవాలన్నీ కూడా ప్రకృతితో సమానం అంట. ప్రకృతి మాత అయితే మనం తనకి చెడు చేసినా మనకి ఎప్పుడు మంచి చేస్తుంటుంది. అలాంటిది మనం ఇంత మంచి పని చేసినప్పుడు ప్రకృతి మాత ఇంకా సంతోషిస్తుంది. సో మనం చేసే ప్రతి పనిలో నేచర్ కూడా మనకి తోడుగా ఉంటుంది అన్నమాట. ఈ విషయం నేను చెప్పింది కాదు, మా గురూజీ చెప్పారు. ఇంకా ఫైనల్ గా వీడియో మొత్తం చూసారు కదా. ఈ మూగ జీవులు కడుపు నిండితే మన కడుపు నిండినంత ఆనందంగా ఉంటుంది. నేను ఊరికే చెప్పట్లేదు, నిజంగా ఒక్కసారి మీరు కూడా ఈ పని చేసి చూడండి, అప్పుడు మీరే చెప్తారు. అండ్ ఫైనల్లీ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రీలక్ష్మి, ఈ సిరిల ప్రపంచం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.